హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే నా పేరు వస్తే మా చెల్లి పేరు భావన. మేము ఇద్దరం ఆస్ట్రేలియాలో 2 డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాము. మేము ఇక్కడ స్టూడెంట్గా వచ్చి దాని తర్వాత ఇక్కడ జాబ్ చేస్తున్నాము. ఈ ఛానల్లో మీరు చాలా వీడియోస్ ఉన్నాయంటే ఒక స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ పార్ట్ టైమ్స్ కానీ మా ఎక్స్పీరియన్స్ అంతా మేము షేర్ చేస్తూ వచ్చాము. అలాగే ఇక్కడ మా లైఫ్ స్టైల్, ఫ్యాషన్ వీడియోస్ ఇలా చాలా ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇవాళ వీడియో వచ్చేసరికల్లా ఫస్ట్ లైక్ ఎవ్రీ టైమ్ డిస్క్లైమర్, మేము ఎలాంటి ఎక్స్పర్ట్స్ కాదు. మీకు ఎలాంటి మైగ్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, మీకు ఏదైనా వీసాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఖచ్చితంగా ఒక మైగ్రేషన్ ఏజెంట్ని కన్సల్ట్ అవ్వండి, లేదా ఒక కన్సల్టెన్సీని కన్సల్ట్ అవ్వండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మేము ఈ వీడియోస్లో పెడుతున్నాము అంతే. నేను లాస్ట్ ఫ్యూ వీడియోస్ బ్యాక్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఇన్ కేస్ ఏదైనా కన్సల్టెన్సీస్ మిమ్మల్ని అప్లికేషన్ ఫీజు అడుగుతుంటే ఇవ్వద్దు అన్నట్లు. కానీ కొన్ని యూనివర్సిటీస్, హై అండ్ యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీస్ అప్లికేషన్ ఫీజు పెట్టున్నారు. నేను దాన్ని చూసుకోకుండా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. కొన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీజు ఉన్నాయి. అది మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే కనిపిస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా అడుగుతున్నారు మిమ్మల్ని కన్సల్టెన్సీస్ అంటే ఫస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి ఆ యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు ఉందా లేదా అనేది చెక్అవుట్ చేసుకోండి. నేను చేసిన యూనివర్సిటీకి, నేను అప్లై చేసిన యూనివర్సిటీస్కి వేటికి అప్లికేషన్ ఫీజు లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఉండింది నా దగ్గర. అప్పుడు వచ్చిన ఫ్యూ టాపిక్స్ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 7 టాపిక్స్ అలా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి స్టడీయింగ్ ఇన్ ఆస్ట్రేలియా విల్ దట్ లీడ్ టు పిఆర్ డైరెక్ట్లీ, అదొక పాయింట్. సెకండ్ వచ్చి లెవెల్ 1 అండ్ లెవెల్ 2 యూనివర్సిటీస్ ఏంటివి, పార్ట్ టైం ఈజీగా ఆస్ట్రేలియా వచ్చాక అంటే ఏ లెవెల్ ఆఫ్ ఈజీగా ఉంటుంది కంపేర్ టు అదర్ కంట్రీస్, థర్డ్ పాయింట్. ఫోర్త్ వచ్చి నా పార్ట్ టైం మనీతో నేను నా యూనివర్సిటీ ఫీజ్ని పే చేసుకోగలుగుతానా, ఇది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఆస్ట్రేలియా కంట్రీ అనేది ఎంత సేఫ్, అంటే ఒక పర్సన్కి క్రైమ్ రేట్ అయినా కానీ లేదా ఇంకా XY రీజన్స్ ఏదైనా ఎంత సేఫ్ ఉంది. సిక్స్త్ వచ్చి వర్క్ వీసా పైన కొంచెం ఇన్ఫర్మేషన్. సెవెంత్ వచ్చి ద స్టడీయింగ్ ఇన్ ఎనీ యూనివర్సిటీ ఇస్ సేమ్, అంటే ఏ యూనివర్సిటీలో చదివినా కానీ మాస్టర్స్ చేసినా కానీ అది సేమేనా లేదా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఇలాగా లెవెల్ 1 యూనివర్సిటీకి లెవెల్ 2 యూనివర్సిటీకి అలాగా. ఈ ఆల్మోస్ట్ ఈ 7 టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ టాపిక్, ఆస్ట్రేలియాలో చదివితే అది డైరెక్ట్గా పిఆర్కి లీడ్ చేస్తుందా, ఇది ఫస్ట్ టాపిక్. దీంట్లో యాక్చువల్గా ఇక్కడ అంటే స్టడీయింగ్ ఇన్ ఆస్ట్రేలియా ప్లేస్ అ రోల్ టు గెట్ అ పిఆర్, కానీ ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరికి పిఆర్ రావాలి అని లేదు. కానీ అదే ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తారు మీకు పిఆర్ వచ్చేటప్పటికి. ఇన్ కేస్ ఆస్ట్రేలియాలో చదువుంటే అది ఎక్స్ట్రా ఒక బోనస్ టైప్లో అంతే. ఇప్పుడు పిఆర్ రావాలంటే చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏజ్ ఒక ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది, మీరు చూస్ చేసుకున్న కోర్సు, ఆ కోర్స్ మీకు స్కిల్ అసెస్మెంట్ ఉందా, ఆ స్కిల్లోనే మీరు వర్క్ చేస్తున్నారా, మీ ఎడ్యుకేషన్కి మీ చేసే జాబ్కి లింక్ ఉందా, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది, ఇవన్నీ పాయింట్స్ అనేవి యాడ్ చేస్తాయి. దీంట్లో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిఆర్ వచ్చిందంటే లేదు. కొంతమందికి వచ్చిందంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ కోర్స్ ఉంది, ఈ కోర్స్ నుంచి నేను ఈ జాబ్ తెచ్చుకోవాలి అని దానికి పైన మనం ట్రై చేస్తే దెర్ ఆర్ ఛాన్సెస్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఆ లిస్ట్లో ఉండే స్కిల్ అసెస్మెంట్ అంటే ఆ కోడ్తోనే మనకి ఎక్కువ పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ పిఆర్ అనేది అది ఒక డిఫరెంట్ టాపిక్ అండి. ఐ ఫీల్ లైక్ ఐమ్ నాట్ ద రైట్ పర్సన్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పిఆర్. బట్ కానీ ఈ పాయింట్కి మనం ఇక్కడ స్టూడెంట్గా చదివితే అది డైరెక్ట్గా పిఆర్ వస్తుందా అని అంటే దెర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ పిఆర్, దెర్ ఆర్ హై ఛాన్సెస్ నాట్ టు గెట్ పిఆర్ ఆల్సో. అంటే జస్ట్ చదివితే ఒకటే సరిపోదు, దాని తర్వాత చాలా ఫ్యాక్టర్స్ అనేవి దానిపైన డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద లెవెల్ 1 యూనివర్సిటీస్ అండ్ లెవెల్ 2 యూనివర్సిటీస్. లెవెల్ 1 యూనివర్సిటీస్ నేను జస్ట్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ మీకు చదువుతాను సో దట్ యూ విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ఇట్. లెవెల్ 1 యూనివర్సిటీ వచ్చి ద యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్, ద యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ద యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, మొనాష్ యూనివర్సిటీ, ద యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ. ఈ యూనివర్సిటీస్, ఈ 8 యూనివర్సిటీస్ అనేవి ఆస్ట్రేలియాలో ఐవీ లీగ్ టైప్, కొంచెం ద హై అండ్ యూనివర్సిటీస్ అనమాట. దీంట్లో అడ్మిషన్ అనేది రావాలంటే అది డిఫరెంట్
మీరు వెళ్ళి ఆన్లైన్లో చూసారంటే కూడా వెబ్సైట్స్ యూనివర్సిటీస్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు క్లియర్గా వాళ్ళు ప్రాసెస్ అనేది ఇచ్చేస్తారు. మీ ఇంగ్లీష్ స్కోర్ ఎంత ఉండాలి ఏంటి అనేది మీకు అక్కడే ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో గో అండ్ చెక్అవుట్ ఇన్ దర్ యూనివర్సిటీ వెబ్సైట్స్ అనమాట. ఫీజు ఈచ్ కోర్స్కి డిఫరెంట్గా ఉంటుంది ఫీజు. సో ఎవరైనా చెప్పేదానికన్నా మీరు వెళ్ళి దానిలో రీసెర్చ్ చేయండి, దట్ వుడ్ బి బెటర్. ఇప్పుడు లెవెల్ 2 యూనివర్సిటీస్, నేను చదివిన లెవెల్ 2 యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ అండి. ఇప్పుడు లెవెల్ 2 యూనివర్సిటీస్ లిస్ట్ మీకు చదువు వినిపిస్తాను. RMIT, University of Newcastle, Curtin University, QUT, Deakin University, University of Tasmania, Griffith University, Latrobe University, James Cook University, Central Queensland University, Victoria University, Charles Darwin University, Australia Catholic University, Flinders University, University of Canberra, Western Sydney University, Bond University, University of South Australia. ఇవి ఫ్యూ యూనివర్సిటీసే, ఇంకా దీనిపైన అడిషనల్ యూనివర్సిటీస్ ఉండొచ్చు. బట్ కానీ ఇది జస్ట్ నా నాలెడ్జ్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు ఇవ్వడానికే ట్రై చేశాను ఈ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్. ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2 ఆల్రెడీ ఆ యూనివర్సిటీస్ ఉండే డిఫరెన్స్ ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లెవెల్ 1 యూనివర్సిటీస్ అంటే మీకు వీసా త్వరగా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని, అంటే అదంతా బోనస్ ఉంటుంది లెవెల్ 1 యూనివర్సిటీస్ అంటే. లెవెల్ 2 యూనివర్సిటీస్ ఏంటంటే కొంచెము వీసా ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. అండ్ లెవెల్ 3 యూనివర్సిటీస్లో వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి అనమాట లెవెల్ 1, లెవెల్ 3 యూనివర్సిటీ, లెవెల్ 2, లెవెల్ 3 యూనివర్సిటీస్. లెవెల్ 1, లెవెల్ 2 ఏంటి అని అడిగారు ఒక కమెంట్లో, దానికి కోసం అని చెప్పి జస్ట్ ఈ టాపిక్ అనేది యాడ్ చేశాను నేను. నెక్స్ట్, పార్ట్ టైం ఈజీగా కంపేర్ టు అదర్ కంట్రీస్. అంటే ఇప్పుడుండే సినారియోలో నేను వచ్చినప్పుడు నాకు పార్ట్ టైం పర్లేదండి, కొంచెం ఈజీగానే వచ్చింది. నేను ఇక్కడికి వెళ్ళి యూజువల్గా రెజ్యూమ్స్ ఇచ్చాను, ఇస్తే వాళ్ళు నాకు కాఫీ వచ్చా అని అడిగారు. నేను దానికి ముందే నేను బరిస్తా నేర్చుకున్నాను. సో నాకు ఈజీగా పార్ట్ టైం వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఉంది, బట్ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, యూకేలో నేను వినిన దాని ప్రకారం, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అగైన్, నేను వినిన దాని ప్రకారంగా పార్ట్ టైం చాలా కష్టంగా ఉన్నాయని విన్నాను. అండ్ యూఎస్ అనేది మీకు యూనివర్సిటీ లోపల జాబ్స్ వస్తేనే బెనిఫిషియల్, అవుట్ సైడ్ ఇట్స్ ఇల్లీగల్ అగైన్. కానీ ఆస్ట్రేలియాలో ఏంటంటే పే రేట్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ లీగల్ పే ఖచ్చితంగా $21 అబోవ్. నాకు ఈరోజు ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు తెలీదు ఇప్పుడు, కాకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను $21 అబోవే ఉంటుంది పర్ అవర్. ఇన్ కేస్ దీనికన్నా తక్కువ ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ కూడా రైజ్ చేయొచ్చు. పార్ట్ టైంకి వచ్చినప్పుడు వస్తుంది కదా అని చెప్పి, క్యాష్ ఇన్ హ్యాండ్ వస్తుంది కదా అని చెప్పి మీరు తక్కువ అమౌంట్కి కాంప్రమైజ్ అయ్యి జాయిన్ అవ్వద్దు. దానికన్నా కొంచెం కష్టపడి లీగల్ జాబ్ తెచ్చుకున్నారంటే మీకే అది బెనిఫిషియల్, అది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. సో అండ్ అది లీగల్ కూడా. ఇన్ కేస్ మీరు క్యాష్ ఇన్ హ్యాండ్ చేస్తే అది లీగల్ కాదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారంగా అయితే కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ, ఆస్ట్రేలియా హ్యాస్ good hope for part times. ఇది నా ఒపీనియన్, బట్ కానీ అగైన్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నెక్స్ట్, 4th పాయింట్, కెన్ ఐ పే మై యూని ఫీ? నా యూని ఫీ నేను కంప్లీట్గా పే చేసేయగలుగుతానా? మై ఆన్సర్ ఇస్ ఇట్ డిపెండ్స్ కాదండి. నేనైతే కట్టుకోలేకపోయాను. అండ్ వన్ సెమిస్టర్ కట్టుకోగలిగాను, కానీ కంప్లీట్ యూనివర్సిటీ ఫీజ్ నో. ఎందుకంటే మనకి వచ్చే పేతో ఈక్వల్గా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుంది. అండ్ ఫీజ్ అనేది అంత తక్కువే ఉండదు, కొంచెం ఎక్కువే ఉంటుంది ఫీజ్ నేనైతే కట్టుకోలేకపోయాను. అండ్ మీరు ఇక్కడ ఉండి ఆ మాస్టర్స్ అనేది మాస్టర్స్ చేసి పార్ట్ టైం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని, ఇదంతా టూ స్ట్రెస్ఫుల్. అంత స్ట్రెస్ తీసుకోకపోవడం బెస్ట్. మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆబ్వియస్లీ ఎర్న్ చేసుకోవచ్చు, బట్ కానీ వచ్చిన వెంటనే నాకు పార్ట్ టైం వచ్చేస్తుంది అనే హోప్తో రావద్దు. ఖచ్చితంగా కపుల్ ఆఫ్ మంత్స్కి ఫండ్స్ పెట్టుకొని రండి, అదే బెటర్ కూడా. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ వచ్చిన వెంటనే మీకు రాలేదు అని అంటే ఆ స్ట్రెస్ మామూలుగా ఉండదు. సో ఖచ్చితంగా మీకు వచ్చిన వెంటనే నా దగ్గర జాబ్ ఉండదు అనే మైండ్ సెట్తోనే రండి, అప్లై చేసుకుంటూ ఉండండి. అప్పుడు దాకా ఫండ్స్ కూడా మీరు ఇండియా నుంచి తీసుకొచ్చుకోండి. దిస్ ఈస్ ద బెటర్ ఆప్షన్ దట్ యూ కెన్ హ్యావ్. కాబట్టి సో ఈ క్వశ్చన్కి కెన్ ఐ పే మై యూని ఫీ? నో. అంటే కంప్లీట్ ఫీ అయితే కష్టమే, 99% కష్టమే. బట్ కానీ 1 సెమిస్టర్ అలా అయితే యూ మైట్ అండ్ యూ క్యాన్ మేబీ. హౌ సేఫ్ ఇస్ ద కంట్రీ? ఇప్పుడు యూజువల్గా ఏ కంట్రీలో ఉండే ప్రాబ్లం ఆ కంట్రీలో ఉంటుందండి. కాకపోతే నేను కంపారిటివ్లీ మిగిలిన
కంట్రీస్తో అన్నిటితో పోలిస్తే క్రైమ్ రేట్ నేను అంతగా చూడలేదు ఆస్ట్రేలియాలో. అంటే ఇప్పుడు యూఎస్ది చాలా వింటూ ఉంటాం, కెనడా వింటూ ఉంటాం కదండి, అంత ఫ్రీక్వెంట్గా ఆస్ట్రేలియాలో నేను వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు నేను బ్రిస్బెన్లో పార్ట్ టైం చేసేదాన్ని. పార్ట్ టైం చేసేటప్పుడు నాకు మిడ్ నైట్ అది 24 hours స్టోర్లో వర్క్ చేసేదాన్ని. నేను మిడ్ నైట్ 1-2కి కూడా నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళగలిగేదాన్ని. అంటే ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ దాట్ అంత సేఫ్గా నేను ఫీల్ అయ్యేదాన్ని. మేబీ మళ్ళీ సర్టెన్ ఏరియాస్ ఉంటాయి వేర్ వీ షుడ్ అవాయిడ్. నాకు అలాంటి సిచ్యువేషన్లోకి నేను వెళ్ళలేదు ఎప్పుడు, సో ఐ మైట్ నాట్ నో. బట్ కానీ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఇట్స్ వెరీ సేఫ్ కంట్రీ. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే ఆస్ట్రేలియాలో స్నేక్స్ ఎక్కువ ఉంటాయి, క్రోకడైల్స్ ఎక్కువ ఉంటాయి, సీలో ఏదన్నా ప్రాబ్లం అవుతుంది, స్పైడర్స్ బైట్ చేసాయంటే చచ్చిపోతాం, ఇలాంటి అన్ని టాపిక్స్ నేను కూడా వినున్నాను. బట్ కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. ప్రతి దగ్గర స్నేక్స్ అయితే ఏమి, ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు క్వీన్స్లాండ్, పర్త్, డార్విన్ ఇలాంటి ఏరియాస్లో స్నేక్స్ ఉంటాయి. బట్ కానీ నేను క్వీన్స్లాండ్లో ఉన్నాను, ఐ హ్యావెంట్ సీన్ అ స్నేక్ ఎక్సెప్ట్ నేషనల్ పార్క్స్లో తప్ప. ఇట్ డిపెండ్స్ ఏ ఏరియాలో ఉంటున్నాం, దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి ఉంటే సరిపోతుంది. అండ్ స్పైడర్స్ కూడా ఇప్పుడు నేను చెప్పాలంటే స్పైడర్స్ ఎక్కువే ఇప్పుడు మా ఇంట్లో అయినా కానీ చాలా ఉంటాయి. బట్ కానీ దే ఆర్ నాట్ డేంజరస్. ఇప్పుడు మన ఇండియాలో అయినా కానీ అంతే ఉంటాయి కదా, దే ఆర్ నాట్ దాట్ డేంజరస్. సో ఫైనల్గా ఏంటంటే ఆస్ట్రేలియా ఈజ్ నాట్ అ అన్సేఫ్ కంట్రీ. ఇట్స్ వెరీ సేఫ్ కంట్రీ కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీస్ దట్ ఐ హ్యావ్ నోన్. సో యా, ఆస్ట్రేలియా ఈజ్ అ సేఫ్ కంట్రీ. నెక్స్ట్ వర్క్ వీసా గురించి యూజువల్గా కొన్ని కంట్రీస్లో ఏంటంటే మన ఎడ్యుకేషన్ అయిన వెంటనే వర్క్ వీసా అప్డేట్ అవుతుంది. కానీ ఆస్ట్రేలియాలో అలా కాదు, మీరు మళ్ళీ దానికి అప్లై చేసుకోవాలి, ఫైల్ చేసుకోవాలి వీసా. సో అంటే మీ మాస్టర్స్ అయిపోయింది, ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైంలో మీరు కంప్లీట్ చేశారు అని అంటే దాని తర్వాత మీ కోర్స్ బట్టి మీరు మళ్ళీ 485 వీసా విచ్ ఇస్ వర్క్ వీసా అనేది మీరు అప్లై చేసుకోవాలి. ఆటోమేటిక్గా అది రెన్యూల్ అవ్వదు. నేను ఒక కపుల్ ఆఫ్ పీపుల్ నేను వినింది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా అది అయిపోతుంది అని చెప్పి వాళ్ళు అప్లై చేసుకోలేదు, విచ్ ఇస్ ఎ రాంగ్ థింగ్. సో మీరు వర్క్ వీసా అనేది అప్లై చేసుకోవాలి. మళ్ళీ దానికి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది, మీ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ మీ పాస్ట్ స్కోర్ ఎలిజిబుల్ ఉంటే అదే చూపిస్తారు, లేదా కొత్త స్కోర్ మళ్ళీ రాయాలి. సో ఇదంతా క్రైటీరియా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మీరు 485 వేసుకోవాలి. ఆటోమేటిక్గా అది అప్డేట్ అవ్వదు మీ వీసా. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఏ యూనివర్సిటీలో చదివినా కానీ ఒకటేనా, అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదా? నేను సెంట్రల్ క్వీన్స్లాండ్లో చదివానండి. వేరే నా కజిన్ మొనాష్ యూనివర్సిటీలో చదివారు. నేను అడిగాను ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు మా యూనివర్సిటీస్కి మీ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏంటి అని నేను అడిగితే తను చెప్పాడు, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అండి. వెళ్ళి యూనివర్సిటీలో రిసోర్సెస్ అయినా కానీ వాళ్ళ లెక్చర్ చెప్పేదైనా కానీ చాలా స్ట్రిక్ట్ కరికులం ఉంటుందంట. అండ్ నాలెడ్జ్ దట్ దే గెట్ ఇట్ హెల్ప్ అ లాట్ ఇన్ ద జాబ్. అంటే ఇక్కడ జాబ్ వచ్చేటప్పుడు నువ్వు ఏ యూనివర్సిటీలో చదివావు అనేది చూడరు, బట్ కానీ ఆ జాబ్కి రెడీ చేసిందంట తనని, అని తను చెప్పాడు. బట్ వెరస్ ఫ్రమ్ మై ఎండ్ నాకు అంటే నేను చదివిన యూనివర్సిటీ అనేది డజంట్ ప్లే మచ్ రోల్ ఇన్ మై కెరియర్, అంటే నా జాబ్ నేను జాయిన్ అయినప్పుడు. బట్ కానీ దెన్ అంటే ఆ రిసోర్సెస్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఆబ్వియస్లీ హై అండ్ యూనివర్సిటీస్, లెవెల్ 1 యూనివర్సిటీస్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్. కాబట్టి యా, దాట్స్ ఇట్. సో మళ్ళీ ఒక కంప్లీట్ రివ్యూ. ఆస్ట్రేలియాలో చదివితే డైరెక్ట్గా పిఆర్ వస్తుందా? ద ఆన్సర్ ఇస్ నో. బట్ స్టడీయింగ్ ఇన్ ఆస్ట్రేలియా ప్లేస్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్ వెన్ యూఆర్ గెటింగ్ పిఆర్. నెక్స్ట్ లెవెల్ 1, లెవెల్ 2 యూనివర్సిటీస్ ఏంటనేది చెప్పుకున్నాం. థర్డ్, పార్ట్ టైం ఈజీయా అంటే వస్తుంది, బట్ నాట్ దాట్ వచ్చిన వెంటనే మీరు వచ్చిన నెక్స్ట్ డేనే వచ్చేస్తారే అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. రావచ్చు, రాకపోవచ్చు. మీరు మీ ఫండ్స్ కొంచెం రెడీగా పెట్టుకుని రండి. కపుల్ ఆఫ్ మంత్స్కి మీరు పార్ట్ టైం లేకపోయినా మీరు మేనేజ్ చేసుకునేలాగా. నెక్స్ట్, నేను యూని ఫీ పే చేయగలనా అంటే ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ నో, యూ కెనాట్ పే యువర్ కంప్లీట్ ఫీ. టైనీ పార్ట్ అనేది పే చేసుకోగలుగుతారంటే ఫర్ షూర్ యూ క్యాన్. బట్ కానీ కంప్లీట్ యూనివర్సిటీ ఫీ అనేది నా ఉద్దేశం ప్రకారంగా నో, యూ కెనాట్. నెక్స్ట్, హౌ సేఫ్ ఇస్ ద కంట్రీ? ఇట్స్ వెరీ సేఫ్ కంట్రీ. ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం అయితే నేనున్న ఈ పాస్ట్ 6 years ఐ ఫీల్ 7 years 7 yearsలో ఐ ఫీల్ దిస్ ఇస్ అ సేఫ్ కంట్రీ. వర్క్ వీసా
గురించి మాట్లాడుకుందాం. వర్క్ వీసా అనేది డైరెక్ట్గా మనకి వర్క్ వీసా అనేది రెన్యూల్ అయిపోదు. మనం ప్రాపర్గా ఇప్పుడు స్టూడెంట్ వీసా ఎలా అయితే ఫైల్ చేసుకుంటాం, మళ్ళీ వర్క్ వీసా కూడా ఫైల్ చేసుకోవాలి. మళ్ళీ దానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది సెపరేట్ ప్రాసెస్. ఏదైనా మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు, లేదా ఒక కన్సల్టెన్సీస్ అన్నా వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. లాస్ట్ పాయింట్, ఏ యూనివర్సిటీలో చదివినా కానీ సేమ్ అయినా అవుట్కమ్ అని అంటే, నా సిచ్యువేషన్లో నేను చదివిన యూనివర్సిటీ డజంట్ ప్లే మచ్ రోల్. బట్ కానీ నేను విన్న అదర్ పీపుల్కి వాళ్ళు దే హ్యావ్ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్ వెన్ దే స్టడీడ్ ఇన్ లెవెల్ 1 యూనివర్సిటీస్. సో ఇదండి వాళ్ళ టాపిక్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ చెక్అవుట్ అదర్ వీడియోస్. అండ్ ఎవరైనా ఆస్ట్రేలియాకి వస్తున్నా కానీ ఇన్ కేస్ స్టూడెంట్గా లేదా ఏ విధంగా వస్తున్నా కానీ ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు వ్లాగ్స్ చేయమని లేదా పాడ్కాస్ట్లు చేయమని. మా ఛానల్ చాలా చిన్నదండి, అండ్ ఇలాగా వీడియోస్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. విత్ ఫుల్ టైమ్ జాబ్ అండ్ బీయింగ్ అ మామ్ ఇదంతా అంత ఈజీ కాదు. అండ్ చేసే వాళ్ళకి ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. బట్ కానీ నాకు కొంచెం కష్టం అవుతుంది. మా చెల్లికి కూడా వీ హ్యావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ నౌ. మేము ట్రై చేస్తున్నాం వీడియోస్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా పోస్ట్ చేయడానికి. బట్ కానీ వీడియోస్ తీసుకుంటున్నాం కానీ మా మెమరీ ఫిల్ అయిపోతుంది, అది మేము పోస్ట్ చేయలేకపోతున్నాము. బట్ హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ అస్. Until next time, bye.